అలా జరగకపోయి ఉంటే, అంటే నేను పుట్టకపోయి ఉండుంటే, నన్ను మోకాళ్ళ మీద ఉంచుకోకపోయి ఉంటే, నేను తల్లి పాలు తాగకపోయి ఉంటే, అలా జరగకపోయి ఉంటే, ఈ సమయానికి నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడభూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ, మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించి ఉందును. బంగారము సంపాదించి తమ ఇల్లును వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉండును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయియుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. అల్పులు, గనులు అందరూ అక్కడే ఉన్నారు. దాసులు తమ యజమానుల నుంచి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇవ్వడం ఎందుకు? వారు మరణం అపేక్షించుదురు. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించుదురు. మరుగుపడిన మార్గము గల వారికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వారికి వెలుగు ఇయ్యబడనేలా? భోజనమునకు భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. దేనికోసమైతే నేను ఎక్కువ భయపడతానో అదే నా మీదకి వచ్చి ఉన్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది అని ఇన్ని విధాలుగా యోబు తన పుట్టినరోజుని శపించి తనను తాను తిట్టుకోవడం ప్రారంభించాడు. అయినప్పటికీ కూడా దేవుని నామాన్ని ఎప్పుడూ కూడా అవమానపరచలేదు. దేవుని దృష్టికి పాపము చేసేవాడుగా యోబు ప్రవర్తించలేదు. యోబు తన మాటలలో కానీ, తన బాధలో కానీ దేవుని నామాన్ని ఎప్పుడూ కూడా కించపరిచేలా, అవమానించేలా మాట్లాడలేదు. అండ్ ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ.